హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా ఒక మంచి యాక్షన్ అండ్ కామెడీ డ్రామా కాన్సెప్ట్‌తో వచ్చిన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'లైలా' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే సోను అనే పిల్లాడిని చూపిస్తారు. సోను అమ్మ ఒక బ్యూటీషియన్‌గా పనిచేస్తూ ఉంటుంది. తను మ్యారేజ్ ఫంక్షన్స్‌కి, గర్ల్స్ బర్త్‌డే పార్టీస్‌కి, గర్ల్స్‌కి మేకప్ వేయడానికి వెళ్తూ తనతో పాటు తన కొడుకు సోనుని కూడా తీసుకెళ్తూ ఉంటుంది. దాంతో సోను తన అమ్మ మేకప్ వేయడం శ్రద్ధగా గమనిస్తూ మేకప్ ఎలా వేయాలో నేర్చుకుంటూ ఉంటాడు. ఇంకా సోను అమ్మకి కూతురు అంటే చాలా ఇష్టం. తనకి కూతురే పుడుతుంది అని ఆశపడి ఉంటుంది. కానీ తనకి సోను పుట్టి ఉంటాడు. దాంతో తన ఆశ తీర్చుకోవడానికి సోనుకి తన అమ్మ అమ్మాయిలా రెడీ చేసి ఫొటోస్ తీయిస్తూ తనని లైలా అని పిలుస్తూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. సోను అమ్మ తన కోసం ఒక బ్యూటీ పార్లర్ షాప్ ఓపెన్ చేయిస్తుంది. మెయిన్ మార్కెట్లో తన బ్యూటీ పార్లర్ షాప్ని చూసి సోను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత అలా కొంతకాలానికి సోను తన బ్యూటీ పార్లర్ షాప్ని ప్రజెంట్ జనరేషన్కి తగ్గట్టు అప్గ్రేడ్ చేస్తూ వస్తాడు. ఇప్పుడు తన పార్లర్లో తన ఫ్రెండ్ రిసెప్షనిస్ట్గా ఇంకా ఇద్దరు వర్కర్స్ కూడా పనిచేస్తూ ఉంటారు. అలా సోను లేడీస్ పార్లర్ చాలా ఫేమస్ అవుతుంది. ఎంతలా అంటే ఆ చుట్టుపక్కల ఏరియాలో ఉండే లేడీస్ అందరూ సోను పార్లర్‌కి వచ్చి అందంగా కనిపించేందుకు పార్లర్‌లోని సర్వీసులన్నీ తీసుకుంటూ తమ భర్తలు సంపాదించే డబ్బు మొత్తం పార్లర్‌కే ఖర్చు పెడుతూ ఉంటారు. ఈ విషయం అర్థమైన ఆ లేడీస్ భర్తలందరూ ఈ సోను గాడిని ఇలాగే వదిలేస్తే మనకి అప్పులే మిగులుతాయని సోనుని భయపెట్టేందుకు అందరూ కలిసి ఖలీల్ అనే గూండాకి కొంత డబ్బు ఇచ్చి విషయం చెప్పి సోను లేడీస్ పార్లర్‌ని అక్కడి నుంచి ఖాళీ చేయించమని ఖలీల్‌కి డీల్ ఇస్తారు. నెక్స్ట్ సీన్‌లో ఆ రోజు ఆ ఏరియాలో ఒక లేడీస్ ఫంక్షన్ ఉండడంతో లేడీస్ అందరూ టిప్ టాప్‌గా రెడీ అయ్యేందుకు సోను పార్లర్‌కి వస్తారు. ఇక్కడ లేడీస్ అందరి నమ్మకం ఏంటంటే సోను చెయ్యి పడగానే తమని మునపటి కంటే అందంగా రెడీ చేస్తాడు అని. అందుకే లేడీస్ అందరూ సోను షాప్‌కి వస్తూ తమ భర్తల డబ్బు అయిపోగొడుతూ ఉంటారు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే సోను తన పార్లర్‌కి వచ్చే లేడీస్ అందరినీ తన సొంత సిస్టర్స్ లాగా ఫీల్ అవుతూ వారికి కష్టాలు ఉంటే హెల్ప్ కూడా చేస్తూ ఉంటాడు అని. ఇలా ఉండగా ఒకరోజు సోను పార్లర్‌కి ఆ ఏరియా ఎస్ఐ భార్యని అంటూ ప్రీతి అనే మహిళ వచ్చి తనకంటే ముందు క్యూలో చాలామంది లేడీస్ ఉన్నా సరే వారికంటే ముందుకు వెళ్ళి తనకి ఈ పార్లర్‌లో దొరికే సర్వీసులన్నీ ఫ్రీగా చెయ్యాలి. ఎందుకంటే నేను ఎస్ఐ భార్యని అని డిమాండ్ చేస్తుంది. అదంతా విన్న అక్కడి రిసెప్షనిస్ట్ వెళ్ళి సోనుకి అదే విషయం చెప్పగా అది విన్న సోను ప్రీతిని చూసి విషయం కనుక్కోగా ప్రీతి ఎస్ఐ భార్య కాదు, ఎస్ఐ అఫెర్‌లో ఉన్న మహిళ అని తెలుస్తుంది. దాంతో వెంటనే ఎస్ఐ అసలైన భార్య కమలాకి ఫోన్ చేసి అక్కడికి పిలిచి కమలాకి అసలు విషయం చెప్పి ప్రీతిని చూపిస్తాడు. దాంతో కమలాకి తన భర్త తనని మోసం చేసి మరొక మహిళతో అఫైర్‌లో ఉన్నాడు అని ప్రీతితో గొడవ పడుతుంది. అలా కమల అండ్ ప్రీతి గొడవ పడడం అక్కడి వారందరూ తమ ఫోన్‌లో వీడియో రికార్డ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం కాస్త ఎస్ఐ పృథ్వీకి తెలిసి అక్కడికి వచ్చి వారి గొడవని ఆపడానికి చూస్తాడు. దాంతో కమల అండ్ ప్రీతికి ఎస్ఐ పృథ్వీ తమకి నిజం చెప్పకుండా దాచి మోసం చేశాడని అర్థమయ్యి ఎస్ఐని తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోతారు. కమల సోను దగ్గరికి వచ్చి తన భర్త ఇన్ని రోజులు మంచివాడు అనుకుని మోసపోయాను, నిజం తెలిసేలా చేసి నా జీవితం కాపాడావని థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా అదంతా చూసిన ఎస్ఐ పృథ్వీకి దీనంతటికీ కారణం సోనునే అని కోపంతో తనని కొట్టాలి అని చూడగా అక్కడి లేడీస్ అందరూ సోనుకి సపోర్ట్గా ఉండడంతో ఎస్ఐ పృథ్వీ నీ అంతు త్వరలోనే చూస్తాను అని సోనుని కోపంతో తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే ఇక్కడే మనకి ఖైదీ అనే వ్యక్తిని చూపిస్తారు. తను చిరంజీవి డైహార్డ్ ఫ్యాన్. అందుకే తన కొడుకు పేరు రుస్తుమ్ అని పెట్టి ఉంటాడు. ఇప్పుడు తన కొడుకు రుస్తుమ్‌కి పెళ్లి చేయాలి అని ఎంతోమంది అమ్మాయిల్ని చూస్తూ ఉంటాడు. కానీ ఒక్క అమ్మాయిని కూడా ఓకే చేయడు. దాంతో చిరాకు వచ్చిన మ్యారేజ్ బ్రోకర్ ఖైదీతో ఇప్పటిదాకా నేను ఎంతోమంది అమ్మాయిల్ని చూపించాను కానీ మీరు ఒక్క అమ్మాయిని కూడా ఓకే చేయలేదు. అసలు మీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పండి అని అడగ్గా దానికి ఖైదీ నేను ఒక చిరంజీవి ఫ్యాన్ని. అందుకే నా పేరు, నా భార్య పేరు, నా కొడుకు పేరు కూడా చిరంజీవి సినిమా పేర్లే పెట్టుకున్నాం. అలాంటిది నా కొడుకుని పెళ్లి చేసుకొని ఇంటికి రాబోయే కోడలు కూడా చిరంజీవి సినిమాలాగే ఉంటేనే పెళ్లి ఓకే చేస్తాను అంటాడు. అది విన్న మ్యారేజ్ బ్రోకర్ అయితే మీ కొడుక్కి ఇంకా పెళ్లి కానట్లే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరో పక్క రుస్తుమ్ మార్కెట్లో గొర్రెల మాంసం అమ్ముతూ బిజినెస్ చేస్తూ ఉంటాడు. తన మనసులో ఒక వ్యక్తిని పట్టుకొని రుస్తుమ్ దగ్గరికి తీసుకుని వచ్చి ఆ వ్యక్తి తన ఫాదర్‌కి మార్కెట్లో ధమ్కీ ఇస్తున్నాడు అని చెప్పగా అది విన్న రుస్తుమ్‌కి చాలా కోపం వస్తుంది. అయితే అదే టైంకి తన మనిషి రుస్తుమ్ దగ్గరికి వచ్చి మీ నాన్నగారు ఈ పెళ్లి సంబంధం కూడా రిజెక్ట్ చేశారు అని చెప్పడంతో అది విన్న రుస్తుమ్‌కి మరింత కోపం వచ్చి ఇంకా ఈ జన్మలో నాకు పెళ్లి కాదు అని ఆ తీసుకొచ్చిన వ్యక్తిని కూడా తన గొర్రెల మందతో పాటు కట్టేస్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క బార్లో ఎస్ఐ పృథ్వీ డ్రింక్
థింక్ చేస్తూ సోను మీద ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలి అని అదే ఆలోచిస్తూ ఉండగా ఈ విషయం తెలుసుకున్న ఖలీల్ అక్కడికి వచ్చి ఆ సోను వల్ల మీరు మాత్రమే కాదు సార్, ఈ ఏరియాలో ఉన్న మగవాళ్ళు అందరూ సఫర్ అవుతున్నారు అని ఎస్ఐ కోపం మరింత పెంచుతాడు. అప్పుడే ఎస్ఐ ఖలీల్కి కొంత డబ్బు ఇచ్చి బ్యూటీషియన్స్కి మ్యూజిషియన్స్కి వారి వర్క్ చెయ్యాలి అంటే వారి చేతి వేళ్లే కదా ముఖ్యం, అందుకే ఆ సోనుగాడి చేతులు వేళ్ళు నరికి తీసుకుని రాని డీల్ ఇస్తాడు. దాంతో అదే రోజు రాత్రి ఖలీల్ తన మనుషులతో బైక్పై వెళ్తున్న సోనుని యాక్సిడెంట్ చెయ్యాలి అని చూస్తాడు. అయితే సోను ఆ యాక్సిడెంట్ నుండి తప్పించుకొని అదే టైంకే సోను అక్కడే ఉన్న మన మూవీలో హీరోయిన్ అయిన జెన్నీని చూసి మొదటి చూపులోనే బాగా నచ్చి తనని అలాగే చూస్తూ ఉండిపోతాడు. అప్పుడే ఖలీల్ తన మనుషులతో సోనుపై అటాక్ చేయగా సోను వారందరినీ కొట్టి జెన్నీతో మాట్లాడాలని చూస్తాడు. కానీ జెన్నీ తనతో మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అయితే సోనుకి జెన్నీ బాగా నచ్చడంతో తనని ఇష్టపడడం స్టార్ట్ చేసి తన గురించి డీటెయిల్స్ తెలుసుకొని తను పనిచేసే జిమ్కి వెళ్ళి తనని కూడా ఆ జిమ్లో జాయిన్ చేసుకోమని అడగ్గా జెన్నీ సోనుతో ఇది లేడీస్ జిమ్ అని చెప్తుంది. కానీ సోను తనకి లేడీస్లో ఉన్న ఫాలోయింగ్ వల్ల తనని జిమ్లో జాయిన్ చేసుకునేలా చేస్తాడు. దాంతో జెన్నీకి మరో దారి లేక సోనుకి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. మొదట జెన్నీకి సోను నచ్చడు, కానీ రోజు రోజుకి సోను మంచితనం అర్థమైన జెన్నీకి కూడా సోను బాగా నచ్చి అలా ఇద్దరు ప్రేమించుకోవడం స్టార్ట్ చేసి క్లోజ్ అవుతారు. సీన్ కట్ చేస్తే ఒకరోజు సోను జెన్నీకి తనే మేకప్ చేసి శారీ కట్టి తన అంకుల్కి పరిచయం చేయడానికి తీసుకెళ్తాడు. జెన్నీ సోను అంకుల్ని చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే సోను అంకుల్ ఒక ముస్లిం. నిజానికి సోను అమ్మని చెల్లెలుగా చూస్తూ సయ్యదే హెల్ప్ చేసి ఉంటాడు. సోను అమ్మ చనిపోయాక సోనుని సయ్యదే పెంచి ఉంటాడు. అందుకే సోను ప్రతి విషయం సయ్యద్కి చెప్తూ ఉంటాడు. ఇంకా సయ్యద్కి కూడా జెన్నీ అండ్ సోను జంట బాగా నచ్చుతుంది. అందుకే సయ్యద్ జెన్నీకి ఒక శారీని గిఫ్ట్గా కొనిస్తాడు. అలా సోను అండ్ జెన్నీ అక్కడ నుండి వెళ్తుండగా అదే టైంకే అటుగా వెళ్తున్న ఎస్ఐ పృథ్వీ సోనుని చూసి తన దగ్గరికి వచ్చి తనతో ఉన్న జెన్నీని చూసి కోపంతో నా సంసారంలో నిప్పులు పోసి నా భార్యను నన్ను విడగొట్టావు, నా భార్య నాతో విడాకులు కావాలని అంటుంది, దాంతో నేను చాలా బాధపడుతూ ఉంటే నువ్వేమో హ్యాపీగా నీ గర్ల్ ఫ్రెండ్తో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నావా అనగా దానికి సోను చూడండి సార్, మీకు భార్య ఉండగా మరొక మహిళతో అఫైర్ పెట్టుకుని తప్పు చేసింది మీరు, ఇంకా ప్రీతి మా పార్లర్కి వచ్చి ఎస్ఐ భార్యని అంటూ అన్ని సర్వీసులు ఫ్రీగా చేయాలని డిమాండ్ చేసింది, అందుకే అలా చేశాను అని ఎంత చెప్పినా సరే ఎస్ఐ తన మాట వినకుండా జెన్నీ గురించి తప్పుగా మాట్లాడతాడు. దాంతో సోనుకి కోపం వచ్చి ఎస్ఐని కొట్టబోగా అప్పుడే సయ్యద్ అక్కడికి వచ్చి ఆ గొడవని ఆపబోగా ఎస్ఐ సయ్యద్ని పక్కకి తోయడంతో సోనుకి మరింత కోపం వచ్చి ఎస్ఐని లాగిపెట్టి కొట్టగా ఇంకా అక్కడి వారందరూ కూడా ఎస్ఐని కొడతారు. తర్వాత ఎస్ఐని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. మరో పక్క ఖలీల్ రుస్తుం దగ్గరికి వెళ్ళి సోను గురించి అంతా చెప్పి నా ముగ్గురు భార్యలు ఎప్పుడో పార్లర్ అంటూ నా డబ్బంతా తీసుకెళ్లి ఆ సోనుగాడికి తగలేస్తున్నారు, అలాగే మా ఏరియాలోని లేడీస్ అందరూ వాడి పార్లర్కే వెళ్తూ ఉంటారు, అందుకే మీరే ఆ సోనుగాడికి బుద్ధి చెప్పాలి అని సోను ఫోటో చూపించగా సోను ఫోటో చూసిన రుస్తుంకి ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే సోను పార్లర్కి ఓల్డ్ సిటీలోని అమ్మాయిలందరూ వస్తుంటారు కాబట్టి తన సిక్స్త్ సెన్స్ ప్రకారం సోను అయితేనే తన పెళ్లి చేయగలడు అని తన మనుషులతో సోను పార్లర్కి వెళ్ళి అక్కడ ఉన్న పెళ్లి కాని అందమైన అమ్మాయిలందరినీ తీసుకుని వచ్చి నాన్నకి చూపించండి అని చెప్పడంతో రుస్తుం మనుషులు సోను పార్లర్ దగ్గరికి బయలుదేరుతారు. ఇదిలా ఉంటే మరో పక్క ఒక మహిళ తన కూతురు సుందరిని సోను దగ్గరికి తీసుకుని వచ్చి తన కూతురు నల్లగా ఉండటం వల్ల తనకి పెళ్లి కావట్లేదు అని, అందుకే సుందరిని అందంగా తెల్లగా కనిపించేలా మేకప్ వేయమని రిక్వెస్ట్ చేయడంతో తన బాధని అర్థం చేసుకున్న సోను చాలా కష్టపడి సుందరికి మేకప్ వేసి బయటికి రాగా అదే టైంకే రుస్తుం మనుషులు అక్కడికి వచ్చి సోనుకి రుస్తుం గురించి చెప్పి అక్కడ ఉన్న అందమైన అమ్మాయిలందరినీ బలవంతంగా తీసుకెళ్లాలి అని చూడడంతో సోనుకి చాలా కోపం వచ్చి రుస్తుం మనుషులందరినీ బాగా కొడతాడు. అప్పుడే సతీష్ రుస్తుంకి ఫోన్ చేసి అదే విషయం చెప్పడంతో అది విన్న రుస్తుం కోపంతో వెంటనే సోను పార్లర్ దగ్గరికి వస్తాడు. సోనుని కొట్టాలి అని లోపలికి వెళ్ళబోతూ సోను మేకప్ వేసిన సుందరికి డాష్ ఇచ్చి తన అందాన్ని చూసి ఫిదా అయ్యి తనకి కాబోయే భార్య సుందరిని అని ఫిక్స్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో సుందరి ఇంటికి రాగా మ్యారేజ్ బ్రోకర్ తన కోసం ఒక పెళ్లి సంబంధం తీసుకుని వచ్చి ఫోటోలోని సుందరికి ఇప్పుడు ఉన్న సుందరికి అసలు సంబంధం లేకుండా ఉండడంతో షాక్లో ఉండగా అదే టైంకి అక్కడికి రుస్తుం తన పేరెంట్స్ని తీసుకుని వచ్చి సుందరిని తన పేరెంట్స్కి చూపించి వారికి కూడా సుందరి నచ్చడంతో సుందరి పేరెంట్స్తో మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేయిస్తారు. అయితే సుందరి పేరెంట్స్ మాత్రం రుస్తుంకి సుందరి మేకప్ గురించి నిజం చెప్పాలి అనుకుంటారు, కానీ రుస్తుం మాత్రం వారి మాటలు అస్సలు వినడు. అలా అదే రోజే రుస్తుం అని సుందరికి పెళ్లి చేస్తారు. ఇంకా పెళ్లి అయ్యేదాకా సోను సుందరి పక్కనే ఉంటూ తన అసలు రంగు కనబడకుండా మేకప్ వేస్తూ ఉంటాడు. ఇంకా అలా పెళ్లి అయిపోయాక అదే రోజు రాత్రి రుస్తుం అండ్ సుందరికి ఫస్ట్ నైట్ కూడా ఏర్పాటు చేస్తారు. రుస్తుం తనకి ఇంత అందమైన భార్య దొరికింది అని తనతో ఫుల్గా ఎంజాయ్ చేయాలి అని ఫుల్గా ఎక్సైటెడ్గా ఉండగా సుందరి మాత్రం తన అసలు రూపం ఎక్కడ బయటపడుతుందో అని ఫుల్గా భయపడిపోతూ ఉంటుంది. అలా లైట్స్ ఆఫ్ చేసి రుస్తుం సుందరితో
సుందరితో హ్యాపీగా ఇంటిమేట్ అవుతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన సుందరి ఫ్రెష్ అప్ అయ్యి తన అత్త మామయ్యల కోసం టీ చేసి తీసుకుని వస్తుంది. మేకప్ లేకుండా సుందరి అసలు రూపం చూసిన రుస్తుం పేరెంట్స్ షాక్ అయ్యి గట్టిగా అరుస్తారు. ఆ అరుపులు విన్న రుస్తుం నిద్రలేచి వచ్చి సుందరిని చూసి మైండ్ బ్లాక్ అయ్యి ఎవరు నువ్వు అని అడుగుతాడు. దానికి సుందరి నేను మీ భార్య సుందరిని, మేకప్ వేసుకోలేదు అని అంతా చెప్తుంది. అదంతా విన్న రుస్తుంకి దీనంతటికీ కారణం సోను అని సుందరిని కొట్టి తన మనుషులతో సోను పార్లర్కి వెళ్ళి తన పార్లర్ మొత్తం నాశనం చేయండి అని పంపుతాడు. దాంతో రుస్తుం మనుషులు అక్కడికి వచ్చి సోను పార్లర్ని ఫుల్గా డ్యామేజ్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన సోను తన అమ్మ తనకి ఎంతో ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ అయిన పార్లర్ని నాశనం చేయడం చూసి చాలా ఎమోషనల్ అవుతాడు. ఇంకా సోనుని చూసిన వారు తనపై కూడా అటాక్ చేసి కొడుతూ నీ మేకప్ వల్ల మా రుస్తుం అన్న మోసపోయేలా చేశావు, నిజం తెలిసి రుస్తుం నాన్న బాడీ ప్యారలైజ్ అయ్యింది, దీని అంతకి కారణమైన నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టము అని తనని చంపబోగా అప్పుడే అక్కడికి వచ్చిన జెన్నీ సోనుని కాపాడి అక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో అన్ని టీవీ ఛానల్స్లో కూడా రుస్తుం పెళ్లి భోజనాల్లో వాడిన మినార్ కుకింగ్ ఆయిల్ వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి పెళ్లికి వచ్చిన వారి ఆరోగ్యం పాడయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యారని, అదే పెళ్లికి అటెండ్ అయిన ఎమ్మెల్యే ఫ్యామిలీ వారి ఆరోగ్యం కూడా పాడైందని, ఆ కుకింగ్ ఆయిల్ ప్యాకెట్ మీద సోను ఫోటో ఉండడంతో అది సోనుదే అని ఎస్ఐ పృథ్వీ ఇదే సోను మీద తనకి రివెంజ్ తీసుకునే టైం అని మీడియాతో త్వరలోనే మినార్ ఆయిల్ ఓనర్ అయిన సోనుని ఎక్కడ ఉన్నా పట్టుకుని అరెస్ట్ చేస్తామని చెప్తాడు. మరో పక్క ఇదంతా టీవీలో చూసిన సోను అండ్ జెన్నీ షాక్ అవ్వగా సోనుతో తన అంకుల్ అండ్ జెన్నీ ఆ ఎస్ఐ కావాలనే నేను ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నాడు, అందుకే కొన్ని రోజులు సోనుని అండర్ గ్రౌండ్లోకి వెళ్ళమని చెప్తాడు. అదంతా విన్న సోను లేదు అందరికీ నేను తప్పు చేయలేదు అని అందరి ముందు రుజువు చేస్తా, నేను అండర్ గ్రౌండ్లోకి వెళ్తే అందరూ నేను నిజంగానే తప్పు చేస్తానని నమ్ముతారు అనగా దానికి తన ఫ్రెండ్ పింకీ ఇప్పుడు బయట నీ కోసం ఆ రుస్తుం అండ్ తన మనుషులు ఒకవైపు మరోవైపు ఆ ఎస్ఐ వెతుకుతున్నారు అంటాడు. దానికి సోను నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఇప్పుడు నాకు నేను నేర్చుకున్న మేకప్ వరకు ఉపయోగపడుతుంది, మా అమ్మ నా చిన్నతనంలో నాకు లేడీ గెటప్ వేసి లైలా అని పిలుస్తూ సంతోషించేది, ఇప్పుడు నేను లైలాలా మారాల్సిన సమయం వచ్చిందని అలా సోను ఒక అందమైన అమ్మాయిలా మేక్ ఓవర్ అవుతాడు, తన పేరు లైలాగా మార్చుకుంటాడు. సీన్ కట్ చేస్తే సుందరి చేతులు కాళ్ళు ప్యారలైజ్ అయిన తన మావయ్యకి సేవలు చేస్తూ ఉంటుంది. కానీ రుస్తుం మాత్రం తన ఫాదర్తో నువ్వు ఎంతోమంది అందమైన అమ్మాయిల్ని రిజెక్ట్ చేసి చివరికి ఈ అమ్మాయితో నా పెళ్లి చేసావని సీరియస్ అవ్వగా దానికి తన అమ్మ దేవుడు ఏది రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుందని నాకు చెప్తుంది. అప్పుడే రుస్తుంకి సోను అయితే కనిపించకుండా పారిపోయాడు, కానీ అయితే సోను పార్లర్ని ఇప్పుడు బాంబే మేకప్ ఆర్టిస్ట్ అయిన లైలా కొనుక్కొని గ్రాండ్గా ఈరోజు పార్లర్ని ఓపెన్ చేస్తుంది అని తెలియడంతో రుస్తుం వెంటనే కోపంతో పార్లర్ దగ్గరికి వెళ్ళి పార్లర్ని క్లోజ్ చేయాలి అని గొడవ చేస్తూ ఉండగా అదే టైంకి అక్కడికి లైలాగా మారిన సోను వచ్చి రుస్తుంని కూల్ చేస్తుంది. రుస్తుం లైలాని చూడగానే మళ్ళీ తనకి బాగా నచ్చి తనతో ప్రేమలో పడతాడు. లైలా ప్లాన్ ప్రకారం రుస్తుంని ఫ్లడ్ చేస్తూ తనతో నీలాంటి బాడీ బిల్డర్ని నేను ఇప్పటిదాకా చూడలేదు, మీలాంటి బాడీ బిల్డర్ అంటే నాకు చాలా ఇష్టమని తనని రెచ్చగొడుతుంది. అలాగే తనతోనే తన పార్లర్ని ఓపెనింగ్ చేయించుకుంటుంది. రుస్తుంకి కూడా లైలా బాగా నచ్చడంతో పార్లర్ ఓపెనింగ్ చేసి లైలా ఏం చెప్తే అది చేస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత రుస్తుం లైలా గురించి ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళి తన అమ్మతో చాలా హ్యాపీగా అమ్మ నేను లైలాతో ప్రేమలో పడిపోయానని చెప్తాడు. అది విన్న రుస్తుం అమ్మకి చాలా కోపం వచ్చి చేతిలో కత్తి పట్టుకుని ఒక పెళ్లి చేసుకుని మీ నాన్న చేతులు కాళ్ళు ప్యారలైజ్ అయ్యేలా చేశావు, ఇప్పుడు మళ్ళీ మరొక అమ్మాయి కావాలి అంటున్నావా అని తన వెంట పడుతుంది. అప్పుడే సుందరి తన అత్తని ఆపి నా మీద కోపంతో మీ అబ్బాయిని శిక్షించడం న్యాయం కాదు అత్తయ్య, మీ అబ్బాయి బాధపడుతుంటే మీరు ఎలా చూస్తూ ఉండగలరు, అందుకే తను ఇష్టపడిన అమ్మాయిని ఒకసారి మీరు కూడా చూడండి, నిజంగానే ఆ అమ్మాయి బాగుంటే పెళ్లి గురించి ఆలోచించండి అని నచ్చ చెప్తుంది. నెక్స్ట్ సీన్లో మరో పక్క సోను పార్లర్లో లేకపోవడంతో ఆ ఏరియా మహిళలందరూ సోను తప్ప తమకి అందంగా మేకప్ ఎవరూ వేయలేరు అని మేకప్ లేకుండా సోను గురించి ఆలోచిస్తూ అయినా జ్యోతి అండ్ తన భర్త నాగరాజు తయారు చేసే ఆయిల్ ప్యాకెట్ మీద సోను ఫోటో ఉంటే బిజినెస్ బాగా జరుగుతుందని వేసుకున్నారు, అంత మాత్రాన అది సోను తయారు చేశాడని తనే ఓనర్ అంటే ఎలా, అందుకే సోను భయంతో పారిపోయి ఉంటాడు అని, అయినా జ్యోతి అండ్ నాగరాజు ఎక్కడికి వెళ్ళారో అర్థం కావటం లేదని మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైంకే వారి అందరి ఫోన్స్కి మీరు సోనుని కలవాలి అంటే ఈరోజు రాత్రి ఒక ప్లేస్కి రండి అని లొకేషన్ ఉంటుంది. అది చూసిన లేడీస్ అందరూ అదే రోజు రాత్రి ఆ ప్లేస్కి వెళ్ళగా లైలా అక్కడికి వచ్చి వారి ముందే తన గెటప్ మొత్తం తీసేసి తనే సోను అని చెప్తాడు. అలాగే నేను మీ సోను అని అర్థమైంది కదా, రేపటి నుండి పార్లర్కి వచ్చేయండి అని చెప్తాడు. 2 నెలల తర్వాత సోనుని చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే వారు సోనుతో ఆ పార్లర్ కోసం ఇంత రిస్క్ ఎందుకు, ఇది బయటపడితే ఎంత డేంజరో తెలుసా అని అడగ్గా దానికి సోను వారితో నా చిన్నతనంలో మా నాన్న ప్రతిరోజు డ్రింక్ చేసి ఇంటికి వచ్చి మా అమ్మని కొట్టేవాడు, తర్వాత మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు, దాంతో అప్పటి నుండి ఇంటి రెంట్ కట్టడానికి కూడా మా అమ్మ
దగ్గర డబ్బులు లేకపోయేవి. దాంతో ఇంటి ఓనర్ అర్ధరాత్రి అని కూడా చూడకుండా మమ్మల్ని ఇంటి నుండి బయటికి పంపించేశాడు. తర్వాత సయ్యద్ అంకులే మా అమ్మని తన సొంత చెల్లెల్లాగా చూసుకుంటూ బట్టలు కుట్టడం, మేకప్ కోర్స్ నేర్పించాడు. అలా మా అమ్మ తను ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో నా కోసం ఈ పార్లర్ షాప్ ఓపెన్ చేయించింది. ఒకరోజు అమ్మ పార్లర్‌కి వచ్చి నన్నే తనకి మేకప్ చేయమని అడిగి నాతో మేకప్ చేయించుకుంది. అలా మేకప్ చేయించుకున్న తర్వాత మా అమ్మ ఇదే పార్లర్‌లోనే తన చివరి శ్వాస విడిచింది. ఆ పార్లర్‌లో మా అమ్మ ప్రేమ ఉంది. మా అమ్మే ఉంది. అలాంటి పార్లర్‌ని ఎవడో కొడతాడు, అరెస్ట్ చేస్తాడు అని మా అమ్మ లాంటి పార్లర్‌ని వదిలిపెట్టి వెళ్ళలేను. నా చివరి శ్వాస దాకా ఇదే పార్లర్‌లోనే ఉంటా అని చెప్పగా అదంతా విన్న అందరూ చాలా ఎమోషనల్ అవుతారు. సీన్ కట్ చేస్తే లైలా అండ్ తన ఫ్రెండ్ కార్‌లో వెళ్తూ ఉండగా అదే దారిలో ఎస్ఐ పృథ్వీ అన్ని వెహికల్స్ ఆపి డ్రైవింగ్ లైసెన్స్ చెక్ చేస్తూ ఉంటాడు. అలా లైలా కార్‌ని కూడా ఆపి తన డ్రైవింగ్ లైసెన్స్ అడగ్గా లైలా దగ్గర సోను పేరుతో లైసెన్స్ కార్డు ఉంటుంది. దాంతో లైలాకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా ఎస్ఐకి కూడా లైలా బాగా నచ్చి నీ దగ్గర లైసెన్స్ లేదు కాబట్టి నువ్వు నాకు కావాల్సింది ఇస్తే నిన్ను వదిలేస్తాను అని తనతో ఫ్లర్టింగ్ చేస్తూ తనని టచ్ చేస్తూ ఉంటాడు. అయితే అదే టైంకే అక్కడికి రుస్తుం కూడా వస్తాడు. రుస్తుంని చూసిన లైలా రుస్తుంకి ఎస్ఐకి గొడవ పెట్టి అక్కడ నుండి తప్పించుకొని వెళ్ళాలి అని రుస్తుంతో ఏడుస్తూ నా దగ్గర లైసెన్స్ లేదు అని ఈ ఎస్ఐ నాతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని చెప్తుంది. దాంతో రుస్తుం అండ్ ఎస్ఐకి మధ్య గొడవ జరుగుతుంది. తర్వాత రుస్తుం లైలాని తన పార్లర్ దగ్గర డ్రాప్ చేసి రేపు నా బర్త్డే నువ్వు తప్పకుండా రావాలని ఇన్వైట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు లైలా రుస్తుం బర్త్డే పార్టీకి వెళ్ళగా రుస్తుం అమ్మ లైలాని చూసి తనది మేకప్పా లేక రియల్ కలరా అని చెక్ చేసి తనది ఒరిజినల్ కలరే అని కన్ఫర్మ్ చేసుకుంటుంది. అలా అందరూ బర్త్డే పార్టీ ఎంజాయ్ చేస్తారు. ఇంకా రుస్తుం అండ్ లైలా క్లోజ్గా ఉండడం చూస్తున్న సుందరి చాలా ఫీల్ అవుతుంది. ఇంకా అదే టైంకే రుస్తుం తన గొర్రెలతో పాటు బంధించిన రాఘవ అక్కడ నుండి తప్పించుకొని బర్త్డే పార్టీకి తన మనుషులతో వచ్చి రుస్తుం అండ్ లైలా క్లోజ్గా ఉండడం చూసి రుస్తుంని చెట్టుకి బంధించి తన ముందే లైలాతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అప్పుడే రాఘవ అండ్ తన మనుషులకి లైలా ఆడది కాదు మగాడని అర్థమయ్యి అదే విషయం అందరికీ చెప్పాలి అని చూడగా లైలా వారందరినీ బాగా కొడతాడు. ఇంకా రాఘవ లైలా వైపు కత్తి విసరగా రుస్తుం తన చెయ్యి అడ్డు పెట్టి మరీ కత్తి ఆపడంతో తన చేతికి గాయమయ్యి ఆ రక్తం లైలా నుదుటిపై పడడంతో అది చూసిన రుస్తుం ఆ దేవుడే తమ ఇద్దరికి పెళ్లి చేశాడు అనుకుని చాలా ఎమోషనల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి లైలా అండ్ జెన్నీ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన ఖలీల్ వారు మాట్లాడుకునేది విని లైలా ఆడది కాదు మగాడని అర్థమయ్యి రుస్తుంని అక్కడికి పిలిచి అదే విషయం చెప్పబోగా అప్పుడే లైలా ఏడుస్తూ రుస్తుంతో ఈ ఖలీల్ మన ఇద్దరిని విడదీయాలని చూస్తున్నాడు, అందుకే నీకు మగతనం లేదు అని, అందుకే తనకి 4వ భార్యగా ఉండమని ఫోర్స్ చేస్తున్నాడని చెప్పి ఏడుస్తుంది. అది విన్న రుస్తుంకి చాలా కోపం వచ్చి ఖలీల్ని కొట్టబోగా ఖలీల్ రుస్తుంతో నేను చెప్పేది విను, తను లైలా కాదు మజ్ను, కావాలంటే తనని చెక్ చెయ్యి అనగా రుస్తుం లైలా దగ్గరికి వెళ్ళి తనని చెక్ చేయబోగా లైలా ప్లాన్ ప్రకారం రుస్తుంని కిస్ చేస్తుంది. ఇంకేముంది లైలా మత్తులో ఉన్న రుస్తుం ఖలీల్ని కొట్టి అక్కడ నుండి పంపుతాడు. నెక్స్ట్ సీన్లో లైలా ఎస్ఐ దగ్గరికి వెళ్ళి ఆ రోజు రుస్తుంకి భయపడేలా చెప్పినందుకు సారీ చెప్పి మీరు నాకు బాగా నచ్చారు, అయితే మనం దగ్గరయ్యేలోపే దూరం అవుతామేమో అని భయంగా ఉంది, ఎందుకంటే ఆ సోను చాలా మంచివాడని, ఆ జ్యోతి అండ్ నాగరాజు కావాలని ఆ ఆయిల్ మాఫియాలో ఇరికించారని పార్లర్లోని లేడీస్ అందరూ మాట్లాడుకుంటున్నారు, అందుకే ఆ లేడీస్ అందరూ కలిసి జ్యోతి అండ్ తన భర్త నాగరాజు కోసం వెతుకుతున్నారు, వీళ్ళు వాళ్ళను పట్టుకుని నిజం చెప్పిస్తే పార్లర్ నా నుండి మళ్ళీ సోనుకి వెళ్ళిపోతుంది, అప్పుడు నేను ముంబైకి వెళ్ళిపోవాలి కదా అనగా దానికి ఎస్ఐ వాళ్ళు జ్యోతి అండ్ నాగరాజుని పట్టుకునేలోపు నేను ఆ సోనుగాడిని పట్టుకుని జైల్లో వేస్తా అంటాడు. అది విన్న లైలా అయితే సోనుని ఇరికించిన ఆ జ్యోతి అండ్ నాగరాజుని కలిసి వారికి థ్యాంక్స్ చెప్పాలి అనగా దానికి ఎస్ఐ అయితే నువ్వు ఆ థ్యాంక్స్ నాకే చెప్పాలి, ఎందుకంటే సోనుగాడిని ఆ ఆయిల్ మాఫియాలో ఇరికించింది నేనే అంటాడు. అది విన్న లైలా అయితే నువ్వు ఆ జ్యోతి అండ్ నాగరాజుని ఊరి చివర ఉన్న డాబా దగ్గరికి తీసుకునిరా, నేను ఈ విషయం పార్లర్లోని లేడీస్ అందరితో చెప్తా, వాళ్ళు ఈ విషయం సోనుకి చెప్తారు, సో సోను అక్కడికి రాగానే నువ్వు వాడిని పట్టుకుని అరెస్ట్ చెయ్యి అంటుంది. ఇదిలా ఉంటే ఎస్ఐ లైలాని పోలీస్ స్టేషన్కి పిలిచాడని తెలిసిన రుస్తుం లైలా తనకి ఎక్కడ దూరం అవుతుందో అని లైలాని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యి మ్యారేజ్ డేట్ అండ్ కార్డు కూడా తీసుకుని వచ్చి లైలాకి చూపిస్తాడు. అది చూసిన లైలా షాక్ అయ్యి ఇది ఎలాగైనా ఆపాలని ఒక ప్లాన్ ఆలోచించి అదే రోజు రాత్రి రుస్తుంని ఒక ప్లేస్కి రమ్మని చెప్పడంతో రుస్తుం అక్కడికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి ఫేస్కి మాస్క్తో వచ్చి రుస్తుంని హగ్ చేసుకుంటుంది. రుస్తుం కూడా తనే లైలా అనుకుని తనని హగ్ చేసుకుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన లైలా అది చూసి రుస్తుంతో నువ్వు నన్ను మోసం చేశావు, ఇంకా ఈ పెళ్లి క్యాన్సిల్ అని చెప్పి ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. దాంతో రుస్తుం కూడా చాలా బాధపడతాడు. సీన్ కట్ చేస్తే లైలా వెళ్ళి డాబాలో నాగరాజుని కలిసి సోను వస్తాడు అని ఎస్ఐ అండ్ తన టీంని వెయిట్ చేయిస్తూ జెన్నీ అండ్ తన ఫ్రెండ్తో నాగరాజుని అబ్జర్వ్ చేస్తూ ఉండమని చెప్తాడు. అయితే అప్పుడే సడన్గా అక్కడ లైలా కనిపించకపోవడంతో ఎస్ఐకి అసలు ఏమీ అర్థం కాదు. నిజానికి రుస్తుం
లైలాని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అని లైలాకి మత్తు స్ప్రే కొట్టి స్పృహ కోల్పోయిన లైలాని ఒక ప్లేస్కి తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకోబోతూ ఉండగా అదే టైంకి అక్కడికి ఎస్ఐ వచ్చి ఆ పెళ్లిని ఆపి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. స్పృహ వచ్చిన లైలా అది చూసి ఈ ఇద్దరు తన గురించి పిచ్చోళ్ళు అయ్యేలా ఉన్నారు అని అక్కడ నుండి పారిపోబోగా రుస్తుం అండ్ ఎస్ఐ లైలాని పట్టుకుని తమ వైపు లాగుతూ ఉంటారు. అదే టైంకే లైలా విగ్ కూడా ఊడిపోతుంది. దాంతో సోనునే లైలా అని అర్థమైన రుస్తుం అండ్ ఎస్ఐ మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతారు. రుస్తుం సోనుతో ఎందుకురా ప్రతిసారి ఇలా నా జీవితంతో ఆడుకుంటున్నావని చాలా ఎమోషనల్ అవ్వగా దానికి సోను నిన్ను మోసం చేయాలని ఇది చేయలేదు, ఆ దేవుడే నిన్ను నాకు కనెక్ట్ చేస్తున్నాడు, ఐఎమ్ సారీ అంటాడు. ఇంకా నిజం తెలిసిన రుస్తుం బాధతో ఇంటికి వెళ్ళి చనిపోవాలి అనుకోగా సుందరి తనని ఆపి విషయం తెలుసుకుని నీకు లైలా కంటే మంచి అమ్మాయి దొరుకుతుంది లేని ధైర్యం చెప్తుంది. అప్పుడే సుందరి వాంతులు చేసుకుంటుంది. తను ప్రెగ్నెంట్ అని అర్థమైన రుస్తుం పేరెంట్స్ సుందరికి అందం లేకపోయినా అంతకంటే మంచి మనసు ఉంది అని రుస్తుంకి అర్థమయ్యేలా చెప్పడంతో రుస్తుం కూడా సుందరిని అర్థం చేసుకుని ఇద్దరూ కలిసిపోతారు. మరో పక్క ఎస్ఐ సోనుని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా సోను జడ్జితో జరిగిందంతా చెప్తాడు. దానికి ఎస్ఐ ఈ నాగరాజు ఎవరో కూడా నాకు తెలీదు, సోనునే ఈ ఆయిల్ మాఫియా రన్ చేస్తున్నాడని చెప్తాడు. అయితే అదే టైంకే జ్యోతి అక్కడికి వచ్చి జడ్జితో సోను చాలా మంచివాడు, మా భర్త ఆయిల్ బిజినెస్ డల్గా ఉంది అంటే తన ఫోటో వేసుకోమని సోనునే చెప్పాడు, తర్వాత ఆయిల్ బిజినెస్ బాగా పెరిగింది, కానీ ఎస్ఐ నా భర్తకి డబ్బు ఆశ చూపి కావాలనే ఈ ఆయిల్ కేసులో సోనుని ఇరికించాడు అని నేను ఈ నిజం చెప్పాలి అని ట్రై చేస్తే నా భర్త నన్ను కొట్టి ఇన్ని రోజులు బంధించాడు, సోను మీద కోపంతో ఎస్ఐఏ ఈ ఆయిల్ కేసులో ఇరికించాడు అని సోను ఏ తప్పు చేయలేదు అని చెప్తుంది. అక్కడి లేడీస్ అందరూ కూడా సోనుకి సపోర్ట్ చేయగా మగవారు మాత్రం సోను తప్పు చేశాడు అంటారు. అదంతా చూస్తున్న జడ్జికి ఏమీ అర్థం కాదు. అప్పుడే లాయర్ సునిషిత్ పైకి లేచి ఈ ఎస్ఐ ఒకప్పుడు నన్ను కూడా ఏ తప్పు చేయకుండా కొట్టాడు, అందుకే తను ఎప్పుడు తప్పు చేస్తాడా అని తననే ఫాలో అవుతూ ఉండగా ఈ సోను విషయంలో తప్పు చేశాడు అని తను వీడియో ప్రూఫ్స్ అన్ని చూపిస్తాడు. నిజానికి ఆ ఆయిల్ కంపెనీ ఓనర్ ఎస్ఐఏ, కానీ నాగరాజ్కి అధిక మొత్తంలో డబ్బు ఇచ్చే ప్లాన్ ప్రకారం సోనుని ఇరికించి ఉంటాడు. ఆ ప్రూఫ్స్ చూసిన జడ్జికి సోను నిర్దోషి అని ఎస్ఐ ఇదంతా చేశాడని అర్థమయ్యే ఎస్ఐకి శిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చే సోనుని నిర్దోషిగా విడుదల చేయడంతో సోను మళ్ళీ తన పార్లర్ స్టార్ట్ చేస్తాడు. దాంతో లేడీస్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరో పక్క అలా కొంతకాలానికి రుస్తుంకి కొడుకు కూడా పుడతాడు. దాంతో ఆ ఆనందంలో రుస్తుం ఫాదర్కి కూడా నార్మల్ అవుతుంది. తన మనవడిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.